ప్రార్థన కొరకై అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం కలిసి అందరం చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో చేసిన సహాయానికి స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థనకు సహాయకరంగా చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతో మాట్లాడుతురండి. మీరు మాట్లాడే దేవుడకు మీ నల్లనైన స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. ఈ దాసుడు బలహీనుడు, సిలువు చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసుని వాడుకున్నది. ఎవరైనా వస్తుంటే నడిపించున్నది. సంఘ ప్రార్థన అంతటిలో మీ సహాయమును కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము సంఘ ప్రార్థన కొరకై కొర్నేలి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొర్నేలి పగలు 3 గంటల సమయంలో దేవునికి ప్రార్థన చేయుచుండగా పరలోకము నుండి దేవుడు దూతను పంపించినాడు. ఆ వచ్చిన దూత కొర్నేలితో మాట్లాడుతూ, కొర్నేలి, నీ యొక్క ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పడం విన్నాడు. కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అలాగే మనం చేసే ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరాలి అని మనం చెప్పుకుంటున్నాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం కూడా కొర్నేలి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పుకున్నారు. ఇప్పటికే కొర్నేలిలో ఉండే 3 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, కొర్నేలి భక్తిపరుడు. అందుకే 1వ వచనంలో కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను అని చదువుతాను. ఈయన శతాధిపతి అయినప్పటికీ, అంత గొప్ప ఉద్యోగంలో ఉన్నప్పటికీ దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు? భక్తి కలిగి ఉన్నాడు. తాను ఒక్కడే కాదు, 2వ వచనానికి వచ్చేసరికి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది అని చదువుతాడు. తాను మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంటే భయభక్తి. కాబట్టి కొర్నేలిలో ఉండే మొదటి లక్షణం దేవుని యందు భక్తి కలిగిన వాడు, కుటుంబ సమేతంగా భయభక్తులు కలిగిన వాడు అని చెప్పుకున్నారు. 2వది, ఆయన ప్రజలకి బహు ధర్మము చేసిన వాడు. ఆయనకు వచ్చిన జీతమంతా ఆయన మింగేసేటోడు కాదు. దేవుని నమ్మిన వారు, పేదలు ఎవరైనా ఆయనకు తారసపడితే తాను వారిని ప్రేమించి వారికి సహాయం చేసేవాడు. తనకు ఉన్న దాంట్లో కొంత పేదలకి సహాయం చేసి మనసు కలిగిన వాడు. అందుకే ఆ దూత కూడా 4వ వచనం చివరిగా చెప్తుంది, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. అంటే మనం చేసే ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి.
మనం ఒకరికి సహాయం చేసి మనం మర్చిపోతున్నాము, కానీ దేవుని దగ్గర ఆ లిస్ట్ అయితే ఉంటుంది, మర్చిపోవడం. మనం దేవుని పిల్లలను ప్రేమించి దేవుని బిడ్డలకు సహాయం చేస్తే దేవుడు దాన్ని మరచిపోడు అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. రెండవదిగా ఈయనలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ప్రజలకి బహు ధర్మం చేసిన వాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ధర్మం చేసిన వాడు అంటే అది వేరు. బహుధర్మం అంటే చాలా విస్తారంగా సాయం చేసినాడు. ఇది రెండవ లక్షణం. ఇక మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేయవాడు. వాస్తవంగా ఈయన ఉన్న పోస్ట్కి ఈ వచనానికి ఏం సంబంధమే చెప్పుకోవాలంటే ఉండదు. ఆయన 100 మందికి అధిపతి, శతాధిపతి, అంత గొప్ప ఉద్యోగం, అంత గొప్ప హోదాలో ఉండి కూడా ఎల్లప్పుడూ ఎట్లా ప్రార్థన చేశాడా అని. మనమే కనుక ఈ పోస్టు దాకా దేవుడు తీసుకుపోతే మనమే మర్చిపోతున్నాము. ఎందుకంటే మనము కావలసి కూడా బాధ్యతలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతాడు. ఈయన ఇన్ని పనులు, ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా లేడు. పోయిన వారం దానియేలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు దర్యావేశు రాజ్యంలో 120 సంస్థానాలు ఉన్నాయి. ఆ 120 మంది అధిపతులు ఉన్నారు. వారి కంటే 3 ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానుల్లో కూడా ముఖ్యుడు ఎవరంట? దానియేలు. అంత పెద్ద పోస్టులో ఉండి కూడా దానియేలు గ్రంథం 6:10లో ఆయన ఏం చేసేవాడు? యథాప్రకారం దినము ముమ్మారు దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అది ఒకరోజు చేసే కార్యం కాదు, అది యథాప్రకారం. అంటే ప్రతిదినం అది రొటేషన్గా జరుగుతుంది. ఈరోజు చేసుకున్నాను సరిపోయింది, రేపు కొంచెం పనులు ఎక్కువైనాయి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇంకా ఆ రోజు రేపు కొంచెం వాయిదా వేసుకుందాం అన్నట్టుగా కాదు. మనం ఏం చేస్తాం? ఈరోజు పని ఎక్కువైతే సంఘ ప్రార్థన డుమ్మా కొడతాం. ఏది డుమ్మా కొడకపోయినా ప్రార్థన డుమ్మా కొడతారు. ఇది మనకుండే లక్షణం. దానియేలు అంటాడు, అవసరమైతే ఎంత ఇంపార్టెంట్ పనున్నా కూడా దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఏది ముఖ్యమో ప్రార్థన ముఖ్యం. పిల్లరా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కొర్నేలిలో ఉండే 3వ మంచి లక్షణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ అంత పెద్ద ఉద్యోగంలో, హోదాలో ఉండి ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అందుకే దేవుడు ఆ దూతను పంపించి పోయి ఆయన ప్రార్థన చేస్తున్నాడని. నీ ప్రార్థన ఎక్కడికి చేరింది? దేవుని దగ్గరికి చేరిందని దేవుడే దూత ద్వారా చెప్పించినాడు. ఇలా కొర్నేలిలో ఉండే 3 లక్షణాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈరోజు 4వ లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోకి వెళ్ళాలి. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఈ దూత ఏమని చెప్పాడు కొర్నేలికి? ఇప్పుడు నువ్వేం చేయాలంటే యొప్పేకు మనుషులను పంపి ఎవరు పిలిపించుకోవాలి? పేతురుని పిలిపించుకోమని చెప్పినాడు. చెప్పిన వెంటనే ఇప్పుడు 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎక్కడికి పంపిస్తున్నాడు? యొప్పేకు పంపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు దూత ద్వారా ఏదైతే కొర్నేలికి చెప్పినాడో అది కొర్నేలి చేస్తున్నాడు. కొర్నేలిలో ఉండే 4వ లక్షణం ఏంటంటే దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని చేసేవాడు.
మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుంచి ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. కనును రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. చాలా ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. యోసేపు మరియులకు ఏం జరిగింది? ప్రధానం జరిగింది. ఎంతలో మరియకి ఏమొచ్చిందండి? గర్భం వచ్చింది. ఇది ఆనాడు ఈనాడు ఎవరి దాకా వచ్చింది? యోసేపు దాకా వచ్చింది. ప్రధానం చేసుకున్న ఈ పిల్లగారి దాకా వచ్చింది. ఇప్పుడు యోసేపు నీతిమంతుడు, మంచోడు, మళ్ళా పంచాయతీలు పెట్టుకోడు కాదు. మనకు లేచి రోజుకు పంచాయతీ కదా, అయినా తెలియదు కాదు. యోసేపు అట్లాంటి వాడు కాదు, నీతిమంతుడు. మరి అని పిలిపించి పంచాయతీ పెంచి ఇంకెట్లు వచ్చింది చెప్పు, ఎవరిదారా వచ్చింది చెప్పు, ఇట్లా చేసేటోడు కాదు. అట్లా ఆమెకు అన్యాయం చేసేటోడు కాదంట. ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ నొల్లక. ఎంత మంచోడు కదా. మనమైతే దండంగా ఉంటాం కదా, అన్ని క్యాన్సల్ అయితే ఇంకా వాళ్ళు అయ్యగట్టి ఈ కదా. కానీ ఈ యోసేపు మంచివాడు, నీతిమంతుడు. అందుకే ఆయన మెల్లగా ఎవరికి తెలియకుండా ఏం చేద్దాం అనుకున్నాడు? ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నాడు. అనుకుంటే ఇంతలో ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంట? యెహోవా దూత వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, చూడండి 20వ వచనంలో, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. మరియను చేర్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి భయపడద్దు అని ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఈ దూత వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు ప్రదానం చేసుకున్న మరియది కదా, ఆమెకు గర్భం వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చిందంటే అది ఆమె తప్పు చేసి వచ్చింది కాదు, ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. అసలు ఆ గర్భము రావడానికి కారణం ఏంటంటే 22వ వచనంలో చెప్తాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగింది. మరియు ఇది జరగడానికి కారణం ఏంటి? ప్రవక్తలు ప్రవచించారు కన్యకకు గర్భం వస్తుంది అని. అంటే కన్యక అంటే అర్థం ఏంటి? ఏ పురుషుని ఎరగని స్త్రీ అని. అందుకే కొరింథీ 2వ పత్రిక 11:2 పౌలు అంటాడు, పవిత్రురాలైన కన్యకనుగా అంటాడు. కన్యక అంటే పవిత్రురాలు అని. అది దూత ఏం చెబుతున్నాడంటే, ఆమె కన్యక, మరియ పవిత్రురాలు. ఆమెకి ఏ పాపము తెలియదు. ఆమెకి గర్భం పరిశుద్ధాత్మ వలన వచ్చింది. అంతేకాదు, ఆమె యందు యేసు పుట్టాలి అని దేవుడి సంకల్పం. ఆ సంకల్పం ముందుగానే ప్రవక్తల మాట ప్రవచనం పలికించాడు. ఆ ప్రవచనం నెరవేరునట్లు ఇది జరిగింది. మనం నమ్ముతాం. ఒకవేళ మనం ఒక సంబంధం చూసుకొని ఆ సంబంధం అంతా కుదిరి అన్ని ఓకే అయిన తర్వాత పుట్టుకుని ఇట్లాంటి వార్త వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత ఆ రాత్రి మంచం మీద కూర్చొని నిద్రపడక ఏది ఇట్లయిపోయా, ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది, పెళ్లి డేట్ పెట్టుకున్నామని ఆలోచిస్తుంది, సడన్ గా ఈ వార్త వచ్చింది ఏంటి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ మెల్లగా నిద్రలేని జరుపుకుంటే కళలో దేవుడి దూత ప్రత్యక్షమై ఇంత క్లియర్గా చెప్పినా కూడా
ఏమంటారు? నాకు ఆ పిల్లలు వద్దంటే మనం వినడే మనం కదా. కానీ ఇక్కడ యోసేపు ఎంత మంచోడంటే కింద చూడండి 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఎంత మంచోడు యోసేపు. దూత చెప్పగానే వెంటనే ఆయన నిద్ర మేలుకొని వెంటనే ఏం చేశాడంట? దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను చేర్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. పిల్లరా, యోసేపు దూత మాట దేవుని మాట నమ్మినాడు. ఆ ప్రకారం యోసేపు చేసినాడు. అట్లాగే కొర్నేలు కూడా ఏం చేశాడండి? ఆ దూత వచ్చి చెప్పగానే నువ్వు యొప్పేకు మనుషులను పంపించి యొప్పేలో ఉన్న పేదలను పిలిపించుకొను అని చెప్పగానే వెంటనే ఏం చేశాడండి? తన దగ్గర ఉన్న భక్తి గల సైనికుని పిలిచి సంగతులన్నీ వివరించి వాళ్ళని పంపించి యొప్పేలో ఉన్న పేదలను ఏం చేస్తున్నాడు? పిలిపించుకుంటున్నాడు. అంటే కొర్నేలులో ఉండే 4వ లక్షణం ఏంటంటే, కొర్నేలి దేవుడు తన దూత ద్వారా ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, ఏదైతే చెబుతాడో దాన్ని తప్పకుండా చేసేవాడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది మనము చేయాలి. ఆ తర్వాత మనం చెప్పేది దేవుడు చేస్తాడు. కానీ మనంతా ఉల్టా కదా. ఆయన చెప్పేది ఒక్కటి చేయం, కానీ మనం దేవాలయాన్ని ఏమైనా దేవుడు వెంటనే స్పందించాలి, వెంటనే వినాలి. లేకపోతే మనం సీరియస్ అయిపోతాం. ఎందుకు? నేను నమ్ముకున్నది ఇదికేనా? మనకి ఇది ఒక కథ. నేను మందిరానికి రోజు పోతుంటే మాట్లాడినప్పుడు మందిరానికి పోతే చెప్పండి. చాలాసార్లు మనము దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా దేవుడు మనం చేసే ప్రార్థనలు వినాలనుకుంటాం. పిల్లరా, కొర్నేలు ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి 4వ కారణం ఇక్కడ మనం చూస్తాం. కొర్నేలు దేవుని మాట వినేవాడు, అంత గొప్ప హోదాలో ఉండేవాడు. ఆయన అనుకోడు నేను శతాధిపతిని కదా అని. వాస్తవంగా మనం శతాధిపతులమైతే ఎవరు చెప్పినా, లోకస్వార్థ 18లో ఒక న్యాయపతి ఉన్నాడు, ఎవరంట అన్యాయస్తుడు. వాస్తవంగా ఒక హోదాకు వచ్చినామంటే ఆ స్థానం ఇచ్చేది ఎవరండి? దేవుడు. బైబిల్లో కీర్తన గ్రంథంలో కీర్తనగాడు అంటాడు, దేవుడు తూర్పు నుండి కానీ పడవ నుండి కానీ ఏం రాదు, ఒకరికి హెచ్చు కలుగుదట. దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. మనం ఒక హోదాకు వచ్చినామంటే దేవుడు దాన్ని ఇచ్చినాడని అర్థం. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ హోదా మనకు కావాలంటే, దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇచ్చిన దేవుడు ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన మాట మనం వినాలి. వినకపోతే చివరికి దేవుడు మన మాట మనం బైబిల్ స్టడీ చెప్పినట్టు గుర్తుంది. దేవుని మాట సౌలు ఏం చేయలేదంటే వెళ్ళారు. కానీ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చేసినాడు, ప్రార్థన చేసినాడు. సమయాలు పిలిపించి ఏమన్నాడు తెలుసా? నేను దేవుని దగ్గర విచారణ చేయగా నాకేం రావడం లేదు, జవాబు రావడం లేదు, అందుకే ఈమె దగ్గరికి వచ్చిన చెప్తున్నాను. సౌలు ప్రార్థన చేస్తే, విచారణ చేస్తే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడు? ఇస్తాడు. కానీ సౌలు దేవుని మాట వినడం లేదు. అమాలేకులందరినీ చంపమంటే చంపకుండా ఆ మాట వినకుండా వచ్చినాడు. అంతేకాదు సమయల ద్వారా గర్దిస్తుంటే నువ్వు దేవుని మాట వినలేదు, దేవుడు నిన్ను తృణీకరించాడు, దేవునికి ఇష్టానుసారమైన ఒక వ్యక్తిని కనుగొన్నాడు, నీకు బదులుగా ఆయన రాజుగా చేయబోతున్నాడు అంటే ఈయన అంటాడు, ఆయన కూడా పడతాడు. ఇలా సౌలు ఏం చేశాడంటే దేవుని ఉద్దేశాన్ని ధిక్కరించి దేవుని మాట వినకుండా ఆయన దేవుడు నా మాట వినాలనుకుంటున్నాడు, నా ప్రార్థన వినాలనుకుంటున్నాడు. కానీ సౌలు మాట దేవుడు వినలేదు. బైబిల్ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో నిలుచుంటే ఏం చేశాడు? విజ్ఞాపన చేసినాడు సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు. అయ్యా, అక్కడ 50 మంది విశ్వాసులు ఉంటే
పట్టణాన్ని కాపాడుతావు అంటే దేవుడు అన్నాడు, కాపాడుతా అన్నాడు. పోనీ 5 మంది తక్కువ 45 మంది అయితే అంటే దేవుడు అన్నాడు 45 మంది ఉన్నా అన్నాడు. అట్లా తగ్గించుకుంటానికి వచ్చాడు. అక్కడ 10 మంది ఉంటే అన్నాడు, అంటే 10 మంది ఉన్నా రక్షిస్తా అన్నాడు. అంటే అబ్రహాము ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు. ఎందుకు? అబ్రహాము దేవుని మాట వినేవాడు. మీరు ఆదికాండం చూడండి, 16వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్తాడు, ఏమని? ఈ దాసిని, ఈ కుమారుని ఇంటిలో నుంచి వెళ్ళవద్దు అంటే అబ్రహాముకి బాధ అనిపించింది. ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళగలిగాడు. ఆదికాండం 17వ అధ్యాయానికి వస్తే దేవుడు ప్రత్యక్షంగా చెప్తాడు, నేను గొప్ప జనాంగంగా చేయబోతున్నా కాబట్టి నీటిలో మగవారు మీరు ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలంటే వెంటనే అందరి కొడుకు సున్నతి చేసినాడు. అంటే దేవుడు చెప్పిన వెంటనే ఆ ప్రకారం అబ్రహాము చేసేవాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షమే చెప్తాడు, నీకు ఒకగా ఉన్న ఈ కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిగా అర్పించమంటే తెల్లవారని పని చేయడం మొదలుపెట్టాడు. అంటే అబ్రహాము దేవుడు చెబితే వెంటనే లోబడేవాడు, వినేవాడు. అబ్రహాము దేవుని మాట వినేవాడు కాబట్టి అబ్రహాము మాట కూడా దేవుడు విన్నాడు. బైబిల్లో చూడండి, దేవుడే చెప్పినాడు 3 సార్లు దేవుడు రాయించాడు అబ్రహాము నా స్నేహితుడు అని. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోను, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 3 సార్లు అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. కాబట్టి స్నేహితుడు చెప్తే వినడండి. కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము మాట దేవుడు విన్నాడు. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు వినాలంటే కొన్నేళ్ళ వలె దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు చెప్పింది మనం చేయకుండా మనం చేసే ప్రార్థన అంతా దేవుడు వినాలంటే అది దేవుడు వినడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకను. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏం చేస్తున్నామో చేయించున్నాము. మనం ఆయన మాటలు విని ఆయన చెప్పింది ఆయనకి ఇష్టమైనది మనం చేస్తే మనం ఏది అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. మనం ఆయన చెప్పింది వినకపోతే, ఆయనకి ఇష్టమైనది మనం చేయకపోతే మనం అడిగేది ఆయన వల్ల దొరకదు. అందుకనే మనం ఆయన మాట వినకపోతే ఆయన మన మాట తీసుకోడు. సామెతల గ్రంథంలో మనం చదివాము, బైబిల్ స్టైల్ పోయిన బైబిల్ స్టైల్ చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయము 24వ వచనం నుండి, నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయి వినక దోషి వేసి నేను గద్దింపగా. కొంతమంది ఎట్లుంటారంట, దేవుడు పిలిస్తేనేమో వినరంట, చెయ్యి చాపితేనేమో దగ్గరికి రమ్మని లక్ష్య పెట్టారంట, తన దాసుల ద్వారా బోధిస్తే ద్రోషేస్తారంట, గద్దిస్తే లోపారంట.
అయితే కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంట 26లో అంటాడు, మీకు అపాయం కలుగునప్పుడు అంటాడు. ఇంకా రెండవ భాగంలో మీకు భయము వచ్చినప్పుడు అంటాడు. 27లో భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు అంటాడు. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు. 28లో అప్పుడు వారు నన్ను గురించి ఏం చేస్తారు? మొరపెడతారు. దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు ఎదురంట వాళ్ళకు అపాయం ఆపద కష్టం వచ్చినప్పుడు అప్పుడు వారు దేవునికి మొరపెడతారంట. కింద నేను ప్రత్యుత్తర మీయకుందును. దేవుడు ఏం చేయడంట? వాళ్ళకి జవాబు ఇవ్వడంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు కప్పుకొందును, ప్రార్థన చేసినను వినను. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక కన్నులు కప్పుకొందును, మీరు బొగ్గా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకు? మీరు అజయ మొదటి నుంచి చూడండి, ఆకాశమా ఆలకించు, భూమి పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసిన వాళ్ళు నా మీద దేవుని మాట వినడం లేదు. వినకుండా వాళ్ళ దేవునికి ప్రార్థన చేసి దేవుడు అంటున్నాడు, మీరు బహుగా మన పెట్టిన నేను వినను. ఇలా దేవుని మాట వినకపోతే దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుండి సెలవిచ్చెను, యోధా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగుతున్నట్లుగా వినబడుతున్నది. ఏదనగా వారు నా మాటలు వినలేకపోయినా తమ పితరుల దోష చర్యలను జరప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వారిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను, నేను వారి మొరను 9-10 వచనాల్లోనేమో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా ఉన్నారు అని చెప్పినాడు. వాళ్ళు కుట్ర చేస్తున్నారు, నా మాట వినకుండా అన్ని దేవతల వైపు తిరిగారు అని చెప్పినాడు. చెప్పి వాళ్ళకి నేను ఏం చేయబోతున్నానంటే కీడు రప్పించబోతున్నానని చెప్పి 11లో ఆ కీడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొరపెడితే నేను వినకుందును. దేవుడేమో మాట్లాడినప్పుడే వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పిలిచినప్పుడు దేవుడు విన్నాడు. 14వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం నుండి శిక్షించును. మరియు ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు వినను. దహన బలి అయినను నైవేద్యములైన అర్పించినప్పుడు
చాలేమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నేను వాళ్ళని అంగీకరించాను, ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు. వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన నేను వారి మొర వినను. వాళ్ళు నన్ను శాంతిపరచడానికి బలి అర్పించినా నేను అంగీకరించను అన్నాడు. ఎందుకంటే ఇక్కడ చదివితే వీళ్ళు దేవుని మాట వినలేదు. కాబట్టి మన జీవితంలో మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనము దేవుని మాట వినాలి. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? తండ్రి, నీవు ఎల్లప్పుడూ నా మనవి ఆలకించుచున్నావని నేను ఎరుగను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? యేసు ప్రభు కూడా తండ్రి మాట ఎప్పుడు వినేవాడు. అందుకే యేసు ప్రభు ఎప్పుడు తండ్రి మాట కాదని ఏది చెయ్యాడు. అందుకే బైబిల్లో చూడండి, యేసు ప్రభు పలుమార్లు అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను. అందుకే యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థించిన, నాకు తెలిసి యేసు ప్రభు ప్రార్థన ఒక్కసారి వినలేదు బైబిల్. ఎప్పుడు చెప్తారా? శిలువ మీద, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని ప్రార్థించినాడు. శిలువ మీద ఆ విధంగా ఆక్రందన చేసినప్పుడు ఆ ఒక్కసారి తప్ప యేసుక్రీస్తు ప్రార్థన ఎల్లప్పుడూ దేవుడు విన్నాడు. ఆ ఒక్కసారి ఎందుకు ఇల్లేదంటే అప్పుడు యేసుక్రీస్తు పాపి స్థానంలో శిలువ మీద వేలాడుతున్నాడు. ఒకవేళ తండ్రి ఆయన రక్షిస్తే ఏం రాదు, మానవాళికి రక్షణ రాదు. అందుకే యేసుక్రీస్తు నా దేవా నా దేవా అని అరుస్తున్న తండ్రి మౌనంగా ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్క సమయంలో మాత్రమే తండ్రి మాట, ఆ తండ్రి ఆయన ప్రార్థన వెళ్ళలేదు, కానీ మిగతా టైం ఎప్పుడు ప్రార్థించిన దేవుడు విన్నాడు. కారణం యేసు ప్రభు తండ్రి మాట వినేవాడు. కాబట్టి పిల్లల ప్రార్థనలో ప్రవేశించక ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే, దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వాలంటే మనం కూడా దేవుని మాట వినాలి. కొన్నేళ్ళలో ఉండే లక్షణాలు ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం. ఒకటి, ఆయన భక్తి కలిగిన వాడు. రెండవది, ఆయన బహు ధర్మ కార్యాలు చేసిన వాడు. మూడవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. నాలుగవది, దేవుడు దూత ద్వారా చెప్పినట్లు ఆయన చేశాడు. అందుకే కొన్నేళ్ళు ప్రార్థన దేవుని సన్నిధికి చేయాలి. ఇలారా మనం కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలంటే ప్రభు మాట మనం వినాలి. ప్రభు మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు నా ప్రార్థన వినాలంటే దేవుడు మన ప్రార్థన వినడు, ఆలకించడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థన వినాలంటే మొదట మనం దేవునికి లోపడాలి, దేవుని మాట మనం వినాలి. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో వెంటనే దేవుడు స్పందిస్తాడు. ప్రార్థించిన వెంటనే ప్రభు మనకు జవాబు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.